ఉండవేలి మండల కేంద్రంలోని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన దేవేందర్కు ఉండవేలి మండల కేంద్రానికి చెందిన మహేశ్వరితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గొడవల కారణంగా మహేశ్వరి తల్లిగారి దగ్గర పుట్టింట్లో ఉంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఉండవల్లిలోని అత్తగారింటికి దేవేందర్ రాగా గొడవ జరిగి హత్యకు దారితీసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంతకుడు మద్దిలేటి చాకలి మద్దిలేటి ఇతనికి ఒక కూతురు ఉన్నది మహేశ్వరి అని. ఈమెని 6 సంవత్సరాల క్రితము కర్నూలు చెందిన చాకలి దేవేందర్ అనేకి ఇవ్వటం జరిగింది. 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేయడం జరిగింది. వారికి ఒక 2 మగ సంతానం కూడా. అతను పెళ్ళైన 2 నెలల నుంచి కూడా ఈ మద్యానికి అలవాటై భార్యని గొడవ పడుతుండేవాడు, ఆమె కొడుతుండేవాడు. ఇదే క్రమంలో 1 వారం క్రితము ఈ చాకలి మద్దిలేటి అనే అతను తన కూతురుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి గొడవ పడుతూ నిన్న సాయంత్రం రావడం జరిగింది. బాగా మద్యం సేవించి మళ్ళీ గొడవ పడి వెళ్ళిపోయినాడని. మళ్ళీ నైట్ 9:30-10 గంటలకు మధ్యాహ్నం తాగి వచ్చి గొడవ పడి నీ కూతుని గమతాన్ని మాట్లాడి గొడవ పడటంలో ఆ ఇంట్లోనే పడుకొని ఉన్నాడు. నైట్ 12 తర్వాత ఈ మహేశ్వరి అంటే వాళ్ళ మామ మద్దిలేటి గారు అక్కడే ఉన్న రాయిని పడుకునే వ్యక్తి మీద తల మీద వేసి చంపడం జరిగింది. అతను ఇక్కడ పరాల్లో ఉన్నాడు. గొడవ పట్టుకొని దర్యాప్తు చేసి ఖచ్చితంగా ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఓకే సార్. ఈరోజు ఉండవల్లి గ్రామంలో ఒక హత్య జరగడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంతకుడు మద్దిలేటి చాకలి మద్దిలేటి ఇతనికి ఒక కూతురు ఉన్నది మహేశ్వరి అని. ఈమెని 6 సంవత్సరాల క్రితము కర్నూలు చెందిన చాకలి దేవేందర్ అనేకి ఇవ్వటం జరిగింది. 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేయడం జరిగింది. వారికి ఒక 2 మగ సంతానం కూడా. అతను పెళ్ళైన 2 నెలల నుంచి కూడా ఈ మద్యానికి అలవాటై భార్యని గొడవ పడుతుండేవాడు, ఆమె కొడుతుండేవాడు. ఇదే క్రమంలో